Hello everybody, welcome back to my English library. మీరు కనుక టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. ఇది ఆల్ సబ్జెక్ట్స్ టెట్ రాసేటటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది టెట్ ఎగ్జామ్ వల్లే అంటే టెట్లో మార్క్స్ తక్కువగా ఉండడం వల్లే మీరు డిఎస్సి జాబ్ అనే ఆ కళని కొంచెం దూరంలో మిస్ చేసుకోవడం జరిగింది. సో ఆ కళని మీరు చేరుకోవడానికి ఈ ఇంగ్లీష్ మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఈ వీడియో. మీకు 30 మార్క్స్కి ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు కూడా 30 మార్క్స్ జనరల్ గ్రామర్ రాయాల్సిందే. జనరల్ గ్రామర్ అండ్ ఈవెన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఓకేనా, వొకాబులరీ పార్ట్. సో గ్రామర్ లైన్స్ షేర్ ఉంటుంది అందులో. ఆ 30 మార్క్స్లో ఎక్కువ పర్సెంట్ గ్రామర్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, కమింగ్ టు దిస్ టాపిక్, ప్రొనౌన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక పార్ట్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మినిమం 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఇన్ డీటెయిల్ గా చెప్పడం కోసమే నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని పార్ట్ బై పార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నౌన్ గురించినటువంటి డీటెయిల్డ్ వీడియో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్ మీద కూడా మీకు వీడియో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. ఈ రోజు మనం చేయబోయేది ప్రొనౌన్ గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే, కమింగ్ టు దిస్, వాట్ ఈస్ ప్రొనౌన్? అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే ఏం లేదు, ఇట్స్ అ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. పేర్లకు బదులుగా మనం కొన్ని వర్డ్స్ని వాడతాం, వాటిని ప్రొనౌన్స్ అంటారు. ఇప్పుడు మనకి తెలుగులో నామవాచకం అంటారు, దాన్ని ఇంగ్లీష్లో నౌన్స్ అంటాం. అండ్ అదే విధంగా తెలుగులో సర్వనామాలు అని ఉంటాయి, దానికి ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటాం. అంటే ఒక పేరుని మాటి మాటికి రిపీట్ చేయకుండా, ఇదే చెప్పింది, టు అవాయిడ్ రిపిటేషన్. ఒక పేరుని ఒకసారి చెప్తే చాలు, ఆ యొక్క సందర్భంలో ఆ పేరుని మరలా రిపీట్ చేయకుండా అదే పేరు వచ్చేలా, అదే పేరు అర్థం వచ్చేలా మనం కొన్ని వర్డ్స్ని తీసుకోవడం జరిగింది ఇంగ్లీష్లోకి. వాటిని మనం ఇక్కడ ప్రొనౌన్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకని? టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ వర్డ్. ఏదైనా మనకు ఒకే వర్డ్ని మాటి మాటికి చెప్తూ ఉన్నారనుకోండి, అదే సందర్భంలో అది చిరాగ్గా ఉంటుంది కదా. అందుకనే ఆ నౌన్ని రిపీట్ కాకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ ప్రొనౌన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు రవి అనేది ఉంది, ఈ రవి అనేది నౌన్. ఈ రవి ఈజ్ ఎ స్టూడెంట్ అని చెప్పాడు. ఇక్కడ రవి ఈజ్ ఎ స్టూడెంట్ అన్నాడు. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అన్నాడు. అంటే ఇక్కడ హీ అంటే ఎవరు? నథింగ్ బట్ రవి ఓన్లీ. ఓకేనా? ఇప్పుడు రవి ఈజ్ ఎ స్టూడెంట్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అంటే ఒక అంటే ఫ్లో బాగుంది అనడానికి. అలా కాకుండా రవి ఈజ్ ఎ స్టూడెంట్, రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే, రవి స్టడీస్ వెల్, రవి ఈజ్ ఎ గుడ్ బాయ్, రవి పర్ఫార్మ్స్ వెరీ వెల్ ఇన్ హిజ్ ఎగ్జామ్స్. ఇట్లా చండాలంగా ఉంటుంది. ఆ రిపిటేషన్ అనేది వినడానికి బాగోదు. అందుకనే ఈ రిపిటేషన్ని తగ్గించడం కోసం మనకి ఇక్కడ ఈ యొక్క ప్రొనౌన్ అనేది ఉంది. దాని మెయిన్ అజెండా అదే. ఓకే, నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే మెయిన్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చాలా సందర్భాల్లో టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ని, ఆ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. 1 or 2 మార్క్స్ కన్ఫామ్, మినిమం గ్యారంటీ ఉన్నాయి వీటి మీద. ఓకేనా? సో పర్సనల్ ప్రొనౌన్స్ ఫస్ట్ కేటగిరీ, పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏం లేదు, ఈ ఐవి యు. ఐవి అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే అనేవి థర్డ్ పర్సన్ కింద కేటగరైజ్ చేస్తారు. ఓకే, ఇవి పర్సన్స్ డివిజన్. ఇది ఫస్ట్ పర్సన్ లో ఐ అండ్ వి, అండ్ సెకండ్ పర్సన్ యు అంటారు. థర్డ్ పర్సన్ కింద వాడేవి హీ షీ ఇట్ అండ్ దే అంటారు. అయితే ఇప్పుడు షీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. ఇక్కడ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. అసలు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఎందుకు వాడతారు అంటే, పర్సనల్ ప్రొనౌన్స్ వర్క్ ఏంటంటే, ఈ ప్రొనౌన్స్ అనేవి డైరెక్ట్గా పర్సన్ని కానీ, వస్తువుని కానీ, ప్లేస్ కానీ డైరెక్ట్గా వాటిని అడ్రస్ చేస్తాయి. అందుకని వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇండైరెక్ట్గా అడ్రస్ చేయవు, డైరెక్ట్గా అడ్రస్ చేస్తాయి.
అందుకని వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనకి కొన్ని రకాలుగా రాస్తాం, అంటే వాటి యొక్క ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో ఇచ్చాను సింప్లిఫై చేయడానికి, అండ్ వాటిని ఇన్ డీటెయిల్ గా కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ డయాగ్రామ్ లో చూడండి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్ లో వాడతాం, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడతాం, అండ్ పొసెసివ్స్ గా వాడతాం, లేదంటే రిఫ్లెక్సివ్ గా కూడా వాడతాం. అసలు ఏంటిది ఈ సబ్జెక్టివ్ ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మీరు గనక సెంటెన్స్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూస్తే మీకు అర్థమవుతుంది. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఫాలో అవుతుంది. ఇది కదా సెంటెన్స్ రాసే స్ట్రక్చరు. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో గనక మనం ఏదైనా ప్రొనౌన్ వాడితే అది సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. అదే గనక ఆబ్జెక్ట్ ప్లేస్ లో గనక మనం ప్రొనౌన్స్ వాడితే అవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకేనా? ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో వాడేటటువంటి ప్రొనౌన్స్ ఏంటి అంటే ఇవి సబ్జెక్ట్ ప్లేస్ లో మాత్రమే వస్తాయి, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళవు. ఇవే ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడాలనుకోండి, ఎలా మారుతాయి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి? దే దెమ్ అవుద్ది. ఓకేనా? వి అజ్ అవుద్ది. యుగానే ఉంటది ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా. ఇట్ అనేది ఇట్ గానే ఉంటుంది. షీ అనేది హర్ అవుతుంది ఆబ్జెక్ట్ ప్లేస్ లో. హీ అనేది హిమ్ అవుతుంది. అండ్ ఐ అనేది మీ అవుతుంది. అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో గనక ప్రొనౌన్ రాస్తే ఇలా ఉంటాయి. ఓకేనా? అదే ప్రొనౌన్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్తే ఇలా మారిపోతాయి అన్నమాట. షీ గేవ్ మీ ఏ గిఫ్ట్ అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సింది ఇది. షీ అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, అండ్ మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇక్కడ ఉంది కదా షీ, అది. ఇప్పుడు మనకి ఈ మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎక్కడుంది? ఇదిగోండి. ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీన్ని ఇటు తీసుకొచ్చాం అనుకోండి, ఈ మీని సబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకొచ్చాం అనుకోండి, అది ఐ అయిపోద్ది. చూడండి, ఇది ఇక్కడ తీసుకొచ్చే సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఐ. ఇప్పుడు గేవ్ అనేది పాస్ట్ టెన్స్ కదా, ఇది ప్యాసివ్ వాయిస్ అంటారులేండి దీన్ని. సో మనం ప్యాసివ్ వాయిస్ లో రాయిపోతున్నాం. గేవ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ రాద్దాం. ఐ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ బై. ఈ షీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కదా, దీన్ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకెళ్ళండి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న షీకి ఆబ్జెక్ట్ ప్లేస్ ఏంటి? హర్ అన్నమాట. రైట్. ఇది ఇప్పుడు ఈ షీ అనేది హర్ అయిపోయింది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళేసరికి, ఈ మీ అనేది ఐ అయిపోయింది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి. ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏంటి, పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్ వేరు కాదు. ఓకేనా? ఈ రెండింటిని రెండు రకాలుగా రాస్తారు, అంతే తేడా. ఎలాగంటే ఇప్పుడు పొసెసివ్ అంటే ఏంటో తెలుసుకోండి. పొసెసివ్ అంటే ఏదైనా ఒక వర్డ్, ఒక ప్రొనౌన్ ఒక పర్సన్ కి, వస్తువుకి, లేదా పర్సన్ కి రిలేషన్షిప్ గురించి చెప్తుంది అనుకోండి, వాటినే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. దిస్ ఈజ్ మై పెన్. ఓకేనా? ఇప్పుడు ఇది దిస్ ఈజ్ మై పెన్ అన్నాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దిస్ ఈజ్ మై పెన్ అని ఒక పర్సన్ చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఈ పెన్నుకి ఆ చెప్పినటువంటి పర్సన్ కి రిలేషన్ ఏర్పాటు చేసిందే ఈ యొక్క పొసెసివ్ యాడ్జెక్టివ్. ఓకేనా? ఎందుకనంటే పెన్ అనేది నౌన్ కదా, దాని గురించి చెప్తుంది కదా దాని ముందుండి, అందుకనే అది యాడ్జెక్టివ్ అయిపోయింది. కానీ ఇది చేసిన వర్క్ పొసెసివ్ వర్క్. పొసెసివ్ వర్క్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక వస్తువుకి, ఇంకో పర్సన్ కి, లేదా ఒక పర్సన్ కి ఇంకొక వ్యక్తికి రిలేషన్ ని యాడ్ చేసేదే, రిలేషన్ ని గురించి చెప్పేదే పొసెసివ్ అని అర్థం. ఇక్కడ యాడ్జెక్టివ్ వర్క్ కూడా చేస్తుంది కాబట్టి దీన్ని పొసెసివ్ యాడ్జెక్టివ్ అన్నారు. ఓకేనా? ఇప్పుడు దీని గురించి చూద్దాం, అసలు పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి. ఓకేనా? ఈ రెండు చేసేది ఒకటే పని. చూడండి, ఇప్పుడు ఇదే మీనింగ్ వచ్చేలా ఈ యాడ్జెక్టివ్స్ ని వాడి, అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ ని వాడి ఎలా రాస్తావు చూడండి. దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ పెన్ ఈజ్ మైన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు దిస్ ఈజ్ మై పెన్ అన్నా, దిస్ పెన్ ఈజ్ మైన్ అన్నా మీనింగ్ ఒకటే. ఓకేనా? ఇక్కడ పొజిషన్ కామన్ గానే ఉంది, రిలేషన్షిప్ కామన్ గానే ఉంది. ఓకే,
కానీ మారింది ఏంటంటే ఈ పొసెసివ్ ఫామ్ ని యూస్ చేయడంలో కొంత పొజిషన్ ని ఫామ్ ని మార్చాం. ఓకేనా, ఇప్పుడు ఇది ప్రనౌన్ అయిపోయింది, అందుకని దీన్ని పొసెసివ్ ప్రనౌన్ అన్నారు. ఓకే, ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ గా ఉండిపోయింది, అందుకే దీన్ని పొసెసివ్ యాడ్జెక్టివ్ అన్నారు. ఓకే, సో రెండు చేసేది పొసెసివ్ వర్కే, అంటే రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసే వర్కే చేస్తాయి ఇవి. ఓకే, మరి ఈ రిఫ్లెక్సివ్స్ ఏంటి? ఈ రిఫ్లెక్సివ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ సబ్జెక్టు మనకి ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఎవరు ఉంటారు? సెంటెన్స్ రాసినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో డూయర్ ఉంటాడు, అంటే ఎవరైతే పని చేస్తున్నారో అతని వ్యక్తి గురించి ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో చెప్తాం. ఆ పర్సన్ చేసిన పని గురించి వర్బ్ ప్లేస్ లో చెప్తాం. అదే ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే రిసీవ్ చేసుకుని, ఈ సబ్జెక్ట్ చేసినటువంటి పనిని రిసీవ్ చేసుకున్న అతన్ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంచుతాం. ఓకేనా, ఇది సెంటెన్స్ స్ట్రక్చర్. కానీ రిఫ్లెక్సివ్కి వచ్చేసరికి అది రివర్స్ అవుద్ది. మనకు రిఫ్లెక్సివ్ అన్న అర్థం చూస్తే తెలిసిపోద్ది. ఓకేనా, చాలాసార్లు మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఏదైనా సరే మనకి ఇంగ్లీష్ కాన్సెప్ట్ లో ఒక టాపిక్ అనేది అర్థం కావట్లేదు, డిఫికల్ట్ గా ఉంది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఆ కాన్సెప్ట్ కి ఉన్నటువంటి టైటిల్ ని, మీనింగ్ ని మీరు అర్థం చేసుకోండి. అసలు మీనింగ్ ఏంటి, ఆ టైటిల్ కొన్న మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే దాన్ని క్రాక్ చేస్తే ఆ టాపిక్ మీ చేతిలో ఉంటుంది, మీ మైండ్ లో ఉంటుంది, దాని గురించి పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే తిరిగి రావడం కదా. ఓకేనా, మిర్రర్ ముందు నుంచి ఉంటే రిఫ్లెక్ట్ అవుతుంది మన ఇమేజ్, అదే ఇక్కడ రిఫ్లెక్సివ్ అంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్ హిమ్సెల్ఫ్ అన్నాడు అనుకోండి, ఈ బెట్ హిమ్సెల్ఫ్ అన్నాడు. యాక్చువల్గా అయితే పని చేసింది ఎవరు? సబ్జెక్ట్ ప్లేస్ లో హీ అనే అతను ఏం చేశాడు? బీటింగ్ అనే పని చేశాడు, కొట్టాడండి. ఎవరిని కొట్టాడు? హిమ్సెల్ఫ్. రిసీవర్ ఎవరు ఇక్కడ? ఎవరు? అతనే. ఎవరైతే కొట్టారో ఆడికే వచ్చింది పని, రిజల్ట్. అంటే తను తానే కొట్టుకున్నాడు అని. అంటే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ చేసే పని ఏంటంటే ఒక సబ్జెక్ట్ చేసిన పని సబ్జెక్ట్కే వెళ్ళింది అని చెప్పేవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఓకేనా, అవి రిఫ్లెక్ట్ చేస్తాయి వర్క్ ని, ఆబ్జెక్ట్ ని రిసీవర్ వైపు, వేరే పర్సన్ వైపు తీసుకెళ్ళబోయి తన వైపే పంపిస్తాయి అవి. ఓకేనా, గోడకి బంతి కొడితే తిరిగి మనకు వచ్చినట్లుగా, అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యొక్క డ్యూటీ. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్నదే మీకు కింద డిస్క్రైబ్ చేశాను, ఒకసారి చూద్దాం మీరు. ఓకే, ఇప్పుడు సబ్జెక్టు ఆర్ నామినేటివ్ కేసు అన్నాం కదా, అంటే ఏంటి? ఇక్కడ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, అదే మీకు చెప్పింది ఇప్పుడు దాకా. రైట్, సబ్జెక్టివ్ ఆర్ నామినేటివ్ రెండు పేర్లు ఉంటాయి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సబ్జెక్టివ్ కేస్ అంటే సబ్జెక్ట్ లో వాడేటటువంటి ప్రొనౌన్స్, వాటిని నామినేటివ్ కేస్ అని కూడా అంటారు. ఓకేనా, ఇప్పుడు ఇది ఏం చెప్తుందంటే ద ఫార్మ్ ఆఫ్ ఎ పర్సనల్ ప్రొనౌన్. ఈ సబ్జెక్టివ్ కేస్ అనేది ఏమీ లేదు, పర్సనల్ ప్రొనౌన్ యొక్క ఒక రూపం, ఒక ఫామ్. అది దేన్ని ఎందుకు యూజ్ చేస్తారు? యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఆ జరిగిన పనికి సబ్జెక్ట్ ఎవరు అంటే చేసింది ఎవరు అని చెప్పడానికే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ లో ఉంది అంతే తేడా. ఇప్పుడు చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, ట్యాంక్డ్ అనేది వర్బ్. ఓకేనా, ఇప్పుడు ఈ ట్యాంక్డ్ అనేది చేసింది ఎవరు? ఐ అనే పర్సన్ చేశాడు. ఇది ఎవరికి వెళ్ళింది? మై ఫ్రెండ్. ఐ థ్యాంక్డ్ మై ఫ్రెండ్. ఓకేనా, ఇప్పుడు ఈ ట్యాంక్ అనేటటువంటి వర్బ్ కి కర్త ఎవరు? సబ్జెక్ట్ అంటే ఏం లేదు, కర్త. ఓకేనా, కర్త ఎవరంటే ఐ. ఇప్పుడు ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌనే కదా, అది లెక్క. షీ యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ అనేది ఒక వర్బ్, ఇది అంగీకరించడం. షీ అనే ఆవిడ చేసింది. ఓకేనా, యాక్సెప్ట్ చేసిందంట ఆవిడ. యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. ఓకేనా, నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ యాక్సెప్ట్ చేసింది సబ్జెక్ట్ ఎవరు? ఈవిడ. అండ్ యాక్సెప్ట్ అనేది వర్బ్. ఇది ఈ వర్బ్ కి సబ్జెక్ట్ ఈవిడ, ఈ పనికి కర్త ఈవిడ. అదే సబ్జెక్ట్ ప్రొనౌన్. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. ఓకేనా, అక్కడ టేబుల్లో ఉంటే మీకు ఈజీగా ఉంటుందని టేబుల్ కూడా యాడ్ చేశాను. ఓకే, రైట్. సో సేమ్ వే జెనటివ్ కేస్ ఆర్ పొసెసివ్ కేస్. పొసెసివ్ కేస్ అంటే చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ. దిస్ ఈజ్ మై పెన్ అన్నారు, అండ్ దిస్ పెన్ ఈజ్ మైన్ అన్నారు. ఓకేనా, సో పొసెసివ్ కేసు. అండ్ అదే విధంగా ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ ఎక్యూజేటివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ అంటే మనం ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుతున్నది అదే. అండ్ నెక్స్ట్ రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ కేస్ అంటే ఏంటి?
రిఫ్లెక్ట్ అవుతుంది, మనకి వర్క్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం హీ డస్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రిఫ్లెక్టివ్ ని ఇంకో కేసు కూడా అంటారు ఎంఫటిక్. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ డ్యూయల్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారండి, హీ డస్ ఆల్ హిస్ టాస్క్ హిమ్సెల్ఫ్. ఇక్కడ మనకి ఏదైతే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని మనం ఎంఫసైజ్ చేయడానికి, ఓకేనా, ఎంఫసైజ్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అంటారు. అంటే ఎంఫటిక్ ప్రొనౌన్ అంటే ఇప్పుడు మనం ఒక పని చేసాం, దాన్ని ఎంఫసైజ్ చేయడం అంటే హైలైట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హీ డస్ ఆల్ హిస్ టాస్క్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఎవరిని హైలైట్ చేస్తా ఉన్నాడు? హీ అనే అతన్ని హైలైట్ చేస్తా. అతని పనులన్నీ అతనే చేసుకున్నాడు. హీ డస్ ఆల్ హిస్ టాస్క్ ఆర్ హిమ్సెల్ఫ్. ఓకేనా, హీ డస్ ఆల్ హిస్ టాస్క్ హిమ్సెల్ఫ్. అతని పనులన్నీ అతనే చేసుకున్నాడు అని ఇతన్ని హైలైట్ చేస్తున్నాం, ఎంఫసైజ్ చేస్తా ఉన్నాం. ఓకేనా, ఇక్కడ వర్క్ ని రిఫ్లెక్ట్ చేసినట్లుగా చెప్పట్లేదు, అందుకని దీన్ని ఎంఫటిక్ ఫామ్ అన్నారు. ఓకేనా, ఇక్కడ యూ యువర్ సెల్ఫ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. ఓకేనా, యూ యువర్ సెల్ఫ్ ఎంఫసైజ్ చేసి చెప్తున్నావు, స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నావు, అక్కడ నీ ఫెయిల్యూర్కి నువ్వే కారణం. ఓకేనా, నీ ఫెయిల్యూర్కి నువ్వే కారణం అని దాన్ని స్ట్రెస్ చేసి హైలైట్ చేసి చెప్తా ఉన్నాం. సో అందుకని దీన్ని ఎంఫటిక్ ఫామ్ అంటారు. ఇప్పుడు దాన్ని మనం గనక ఒకవేళ రిఫ్లెక్సివ్ కి ప్రొనౌన్ గా, దాన్ని రిఫ్లెక్సివ్ గా చెప్పాలి అంటే ఏం చెప్తామంటే, చూడండి, దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ పర్సనల్ ప్రొనౌన్ అపియర్స్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అన్నాం అంటే డూయర్ కింద, అండ్ నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అంటే రిసీవర్, ఆ వర్బ్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళ కింద చూపిస్తుంది ఇది. ఓకేనా, ఇట్ రిఫ్లెక్ట్స్ టు ద సబ్జెక్ట్, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది వర్క్ ని. ఓకేనా, కానీ ఇక్కడ ఎంఫటిక్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్ ఫార్మ్ టు లే ఎంఫసిస్. ఓకేనా, ఎంఫసైజ్ చేయడానికి ఉపయోగపడేదే ఎంఫటిక్ ఫామ్. అండ్ మీరు కంగారు పడద్దు, ఈ డిఫరెన్స్ ని, రెండు కూడా ఒకటే అంటారు, రిఫ్లెక్సివ్ అన్న ఎంఫటిక్ అన్న ఒకటే. కానీ దాంట్లో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే అసలు ఎంఫసైజ్ చేయడం అంటే ఏంటి, అంటే రిఫ్లెక్ట్ చేయడం అంటే ఏంటి అనేది వివరణ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, రాధా గివ్స్. ఓకే, రాధా ఇచ్చింది ఏమి ఇచ్చింది, టైం ఇచ్చిందంట. ఓకేనా, ఎవరికి ఇచ్చింది, హర్సెల్ఫ్, తనకు తానుకే ఇచ్చుకుంది. అది దీన్ని రిఫ్లెక్ట్ అవడం అంటే, తను ఎవరికో ఇవ్వలేదు, తనకు తానే ఇచ్చుకుంది. ఇందాక చెప్పాం కదా, హీ బెట్ హిమ్సెల్ఫ్ అన్నాం, తనకు తానే కొట్టుకున్నాడు అంటే చేసిన పని తనకే రివర్స్ వస్తుంది. దీన్ని రిఫ్లెక్సివ్ ఫామ్ అంటారనమాట. ఓకేనా, సో ఇక్కడ స్టూడెంట్స్ టాట్ అన్నాడు అంటే బోధించారంట, ఏమి, వాళ్ళే బోధించుకున్నారంట. ఇన్ సమ్ డిసిప్లైన్ గురించి వాళ్ళే బోధించుకున్నారంట, అంటే ఒకళ్ళు చేసిన పని వాళ్ళకే రిఫ్లెక్ట్ అవ్వడం అన్నమాట అది. ఓకేనా, ఇది పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క డీటెయిల్స్ అండ్ దేర్ ఫార్మ్స్. నెక్స్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత మనకు వచ్చే డీటెయిల్స్ ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేట్ అంటే వివరిస్తాయి. ఓకేనా, డెమాన్స్ట్రేట్ అంటే ఏంటి, వివరించడం అంటే ఒకదాని గురించి చెప్పడం. ఓకేనా, ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, దిస్, దట్, దీస్, దోస్, ఇవి డెమాన్స్ట్రేటివ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై బుక్ అన్నాం, ఇక్కడ బుక్ ని డెమాన్స్ట్రేట్ చేస్తా ఉంది. ఈ దిస్ అనేటటువంటి ప్రొనౌన్ ఈ బుక్ ని డెమాన్స్ట్రేట్ చేస్తా ఉంది, అది ఎవరిది అని, దిస్, ఇది. ఇప్పుడు దిస్ అన్నాం అనుకోండి, కరెక్ట్ గా తెలిసిపోద్ది కదా, ఇది అని అర్థం అయిపోతుంది కదా అక్కడ, అది డెమాన్స్ట్రేట్ చేయడం కదా అది. అదేవిధంగా దట్ అన్నాం అనుకోండి, దట్ బుక్ ఈజ్ మైన్ అని దాని వెనక చూపించి దట్ బుక్ ఈజ్ మైన్ అంటాం, అంటే దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తాం, వివరిస్తాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి, అంటే ప్రొనౌన్స్ ఇండెఫినెట్ గా కూడా ఉంటాయి. ఎలాగూ, ఇప్పుడు మనకి డెమాన్స్ట్రేట్ కి ఆపోజిటే ఈ ఇండెఫినెట్స్ అనమాట. డెమాన్స్ట్రేట్ అంటే ఇది అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇండెఫినెట్ ఏంటి, ఏదో ఒకటి. ఓకేనా, ఎవరో ఒకళ్ళు, ఏదో ఒకటి అట్లా. అంటే ఇప్పుడు సమ్వన్ అంటాడు, ఓకే, సమ్వన్ కేమ్ ఫర్ యూ అంటే ఎవరో తెలియదు పర్టికులర్ గా ఎవరో వచ్చారు అని చెప్పడానికి ఏం చెప్తున్నాం, సమ్వన్ కేమ్ ఫర్ యూ అంటాం. అక్కడ ఇండెఫినెట్ గా ఉంటుంది. ఇండెఫినెట్ అంటే అర్థం చేస్తుంది కదా,
దట్ డజంట్ డిఫైన్ అని అర్థం. ఇండెఫినెట్ అంటే దట్ డజంట్ డిఫైన్ ఎగ్జాక్ట్లీ. కానీ అదేవిధంగా దానికి డెమాన్స్ట్రేటివ్ గా ఆపోజిట్ ఇండెఫినెట్. డెమాన్స్ట్రేట్ డిఫైన్స్ ఇట్, ఇండెఫినెట్ ఇండిఫైన్స్ ఇట్. ఓకేనా? నో బడీ, ఆల్, ఫ్యూ, మెనీ అంటే ఇది గాల్లో ఎవరో కొంతమంది, కొన్ని. ఓకేనా? ఎవరో, అట్లా అన్నట్లుగా చెప్తాం ఇండెఫినెట్ అంటే. ఇక్కడ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఆ సమ్వన్ ఎవరో తెలియనప్పుడు మనం ఇక్కడ ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ అని వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ప్రొనౌన్స్ అనేవి రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏం లేదు, ప్రొనౌన్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వాడతాం కదా, తెలిసిందే కదా ఇది. కానీ ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్స్ కూడా వాడతారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్ కు వాడతారు. అండ్ రిలేటివ్ ప్రొనౌన్ కి ఇంకొక టాస్క్ కూడా ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి కేవలం ప్రొనౌన్ వరకే చేయవు. అంటే ప్రొనౌన్ ని రీప్లేస్ చేయడం మాత్రమే కదా అవి చేసే పనులు. అవి కంజంక్షన్ పని కూడా చేస్తాయి. అంటే ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ని యాడ్ చేస్తాయి అనమాట, కంజంక్ట్ చేస్తాయి, కంజంక్షన్ వర్క్ కూడా చేస్తాయి అవి. ఎట్లాగంటే హూ, హూమ్, హూస్, విచ్, దట్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్సే. రైట్? ఇప్పుడు ఎట్లా వాడుతుందండి? ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై బ్రదర్. ఒక బాయ్ ఉన్నాడు కదా, ఎవరైతే ఆ ప్రైజ్ గెలిచిన బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ బాయ్ నా బ్రదర్. అంటే ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఏం చెప్తుంది? ఒక నౌన్ వాడిన తర్వాత అది ఎవరైతే వాళ్ళు ఉన్నారో అని చెప్పడానికి, ఏదైతే ఉందో అని చెప్పడానికి. ఓకేనా? ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ ని ఆ విధంగా యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ద బాయ్ అనేది నౌన్, దానికి రీప్లేస్మెంట్ గా వాడిందే హూ అనేది. ద బాయ్ హూ వన్. ఓకేనా? పిల్లవాడు ఎవరైతే ఆ పిల్లవాడు గిఫ్ట్ ప్రెజెంటేషన్ గెలుచుకున్నాడో అతను నా బ్రదర్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ హూ అనేది. అండ్ నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్స్ లో వస్తాయి. ఓకేనా? హూ బ్రోక్ దిస్ గ్లాస్? హూ అంటే ఎవరు అనే కదా అడిగేది మనం. అంటే ప్రొనౌన్ అంటే ఎవరి గురించి చెప్తుంది? పర్సన్ గురించి చెప్పుద్ది, వస్తువు గురించి చెప్పుద్ది, ప్లేస్ గురించి చెప్పుద్ది. ఓకేనా? సో ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వరకు ఏంటంటే ఇప్పుడు హూ, హూమ్, హూస్, విచ్, దట్. ఓకేనా? ఇన్ క్వశ్చన్స్ లో వాడినప్పుడు ఇంటరాగేటివ్ అవుతాయి. ఓకేనా? రిలేషన్ గురించి చెప్పినప్పుడు అవి రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. రిలేటివ్ అంటే తెలుసు, అదే కదా వాటి పని, అంటే రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం. ఆల్రైట్, ఇక్కడ ఇప్పుడు మన క్వశ్చన్ కనుక చూస్తే ఎలా రాస్తాం? హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, వివరాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటి? పంచుతాయి అన్నమాట. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ వర్క్ ఏంటంటే ఒక వివరాన్ని పంచుతాయి ఎవరనేది. ఇప్పుడు ఈచ్, ప్రతి ఒక్కరికి. ఓకేనా? ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అని, ప్రతి ఒక్క బాయ్ అన్నాడు. అండ్ ఎయిదర్, ఎయిదర్ అంటే ఎవరో ఒకళ్ళు, ఎయిదర్ ఆఫ్ ద టూ బాయ్స్ వన్ ద కప్ అంటారు. అంటే వాళ్ళలో ఆ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గెలుచుకున్నారని చెప్తాం. ఇక్కడ ఎయిదర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట వివరాన్ని. అండ్ నెక్స్ట్ నెయిదర్. ఎయిదర్ అంటే ఆపోజిట్ కి నెయిదర్. ఇక నెయిదర్ అంటే ఎయిదర్ కి ఆపోజిట్ అనమాట. ఎవరో ఒకళ్ళు, అతను కానీ ఇతను కానీ గెలుచుకున్నారనడానికి ఎయిదర్ వాడతాం. అండ్ నెయిదర్ అంటే ఎవరు కాదని చెప్పడానికి నెయిదర్ వాడతాం. అంటే పర్టికులరైజ్ చేసి ఆ వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అక్కడ. అదే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ యొక్క పని. రైట్? నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి మనకి రెండు ఉంటాయి. ఈ రెండింటిని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా? ఈ రెసిప్రోకల్ అంటే ఏంటంటే ఈ రెసిప్రేట్ చేస్తాయి వర్క్ ని. అంటే ఇప్పుడు ఈచ్ అదర్, టూ ఫ్రెండ్స్ లవ్ ఈచ్ అదర్ అండి. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఈచ్ అదర్ లవ్ చేసుకున్నారు అంటే, అంటే ఒకరిని ఒకరు రిఫ్లెక్షన్ తెలుసు కదా, గుర్తుంది కదా, అది ఏం చేస్తుంది? ఆ వర్క్ ని, సబ్జెక్ట్ చేసిన పనిని వెనక తిప్పి పనిపిస్తుంది. అవునా? ఈ రెసిప్రోకల్ కూడా ఈ ప్రొనౌన్ ఏం చెప్తుందంటే ఒకరి నుంచి ఒకళ్ళు ఎక్స్చేంజింగ్ జరిగింది అనమాట. ఎక్స్చేంజింగ్ జరిగింది ఒకరి నుంచి ఒకరికి అని చెప్పేది ఈ రెసిప్రోకల్ వర్క్. ఓకే, నౌ లెట్ us see the functions of pronouns in a shortcut. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినవి బ్రీఫ్ అవుట్ చేద్దాం, వాటి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ గా పనిచేస్తుంది, ఆల్రెడీ చెప్పాం. సబ్జెక్ట్ ప్లేస్ లో వాడేటటువంటి ప్రొనౌన్స్, వాటి యొక్క పని డూయర్ గురించి చెప్పేది. అండ్ యాజ్ ఆబ్జెక్ట్,
ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడేవి ఇక్కడ హర్ అని చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడే ప్రొనౌన్స్ ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది, అది సబ్జెక్ట్ గురించి చెప్తుంది, అంటే డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ షీ, అది ఆవిడే, అది ఆవిడే అని చెప్తాం అనమాట. అంటే కాంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ దిస్ అనే ప్రొనౌన్ ఆ యొక్క సబ్జెక్ట్ గురించి డెమాన్స్ట్రేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ యాజ్ అ పొసెసివ్. పొసెసివ్ గురించి చెప్పుకున్నాం కదా, రిలేషన్ గురించి చెప్పేవి పొసెసివ్స్. మైన్ అన్నారు, ఇది పైన అనేది పొసెసివ్ ప్రొనౌన్. అండ్ నెక్స్ట్ యాజ్ అ కనెక్టర్. ఆల్రెడీ చెప్పుకున్నాం రిలేటివ్ ప్రొనౌన్స్ వరకు ఏంటి, కనెక్ట్ చేస్తాయి, అవి సెంటెన్స్ పార్ట్స్ ని కనెక్ట్ చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు దీంతో దిస్ ఇస్ ద గర్ల్ హూ హెల్ప్డ్ మీ. ఇక్కడ ఈ పార్ట్ ని కనెక్ట్ చేసింది హూ. దిస్ ఇస్ ద గర్ల్ హూ హెల్ప్డ్ మీ, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ. ఓకేనా, నాకు హెల్ప్ చేసింది ఎవరంటే, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో అదే ఈవిడే అని. ఓకేనా, ఈవిడే నాకు హెల్ప్ చేసింది అని కూడా అర్థం వస్తుంది. ఇవి ఫంక్షనింగ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. లెట్స్ సీ ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. రైట్, ఇప్పుడు మనకి టెట్ లోను డిఎస్ లోను ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్స్ మనం ఈ ప్రొనౌన్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. రైట్, ఫస్ట్ వన్, చూస్ ద పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఇచ్చిన లిస్ట్ లో ఏముంది అని అడుగుతున్నారు. ఇక్కడ హూ అంటే WH వర్డ్ వచ్చింది అంటే అది రిలేటివ్ ప్రొనౌన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈచ్. ఈచ్ అంటే ఏంటి, మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అది. అండ్ దోస్ అనేది ఏంటి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అండ్ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. దిస్ ఇస్ ద రైట్ వన్, షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఐడెంటిఫై ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. చాలా ఈజీగా పెట్టేయచ్చు మనకి, ఎందుకనంటే ఏ ప్రొనౌన్ కి అయితే ఎండింగ్ లో సెల్ఫ్ గానీ జెల్స్ గానీ వస్తాయో వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని ఇప్పుడు మరి సెల్ఫ్ ఎప్పుడు వస్తుంది అండ్ జెల్స్ ఎప్పుడు వస్తుంది, ఓకేనా, ఈ తేడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొనౌన్ కనుక సింగులర్ అయితే సెల్ఫ్ యాడ్ చేయాలి. ఇప్పుడు హీ అనేది సింగులర్ కదా, దానికి ఆబ్జెక్టివ్ ఫామ్ హిమ్ రాసి దానికి సెల్ఫ్ యాడ్ చేస్తాం, హిమ్ సెల్ఫ్ అవుతుంది. కానీ జెల్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే, ప్లూరల్ కనుక తీసుకుంటే, ప్రొనౌన్ కనుక ప్లూరల్ తీసుకుంటే మనకి వాటికి జెల్స్ వస్తుంది. ఎలాగంటే యు ఎవర్ జెల్స్ అనొచ్చు, యు ఎవర్ సెల్ఫ్ అంటారు. అలాగే దే దెమ్ జెల్స్ అంటారు. ఓకేనా, దెమ్ దానికి జెల్స్ యాడ్ చేయాలి, సెల్ఫ్ కాదు. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి, అది అని పర్టికులర్ గా మెన్షన్ చేసేదాన్ని మనం డెమాన్స్ట్రేటివ్ అంటారు. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటి, ఇప్పుడు సమ్ అన్నాం అనుకోండి, సమ్ అంటే ఏంటి, ఏదో కొన్ని, అంటే ఇది ఇండెఫినెట్ అన్నమాట. నెక్స్ట్ హూ అంటే రిలేటివ్ ప్రొనౌన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ దాన్ని ఇంటరాగేటివ్ కూడా వాడచ్చు, అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గా కూడా వాడచ్చు. అండ్ నెక్స్ట్ దే అనేది పర్సనల్ ప్రొనౌన్ ఇది. ఓకేనా, అండ్ నెక్స్ట్ దిస్ అంటే దిస్ బుక్, దట్ బుక్ అంటాం కదా, అంటే ఇది డెమాన్స్ట్రేటివ్ అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తాం దాని గురించి, ఆబ్జెక్ట్ గురించి దిస్ అని వాడి. అందుకని ఇప్పుడు దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అండ్ నెక్స్ట్ పిక్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ ని పిక్ చేయమంటా ఉన్నాడు. ఇక్కడ దే అంటే మనకి ఆల్రెడీ పర్సనల్ ప్రొనౌన్ తెలుసు కదా. అండ్ నెక్స్ట్ మై అనేది పొసెసివ్ వన్, అండ్ షీ అనేది సబ్జెక్టివ్, అండ్ సంబడి అంటే ఇక్కడ మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఎందుకనంటే అది డెఫినెట్ గా దేని గురించి అనేది ఎగ్జాక్ట్ గా చెప్పదు, అందుకనే సంబడి అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇన్ ద సెంటెన్స్ ద మ్యాన్ హూ కేమ్ లేట్ ఈజ్ మై అంకుల్. ఈ సెంటెన్స్ లో ఇక్కడ ద వర్డ్ హూ ఈజ్ ద అంటే హూ అనేది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ద మ్యాన్ హూ ఎక్కడే అర్థమైపోతుంది మనకి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. హూ విచ్ దట్ దిస్ అనేది మనకి ఇక్కడ WH వర్డ్స్ అనేవి ఒక సబ్జెక్ట్ తర్వాత వచ్చి ఆ సబ్జెక్ట్ ని వేరే పార్ట్ తో కనుక కనెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఓకేనా, సో ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ టు కంప్లీట్ అన్నాడు. ఈ క్వశ్చన్ కి ఏ ప్రొనౌన్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనేది అడుగుతా ఉన్నాడు. హూమ్ ఈజ్ యువర్ ఫాదర్ అంటామా, అలా అనం కదా. హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటాం, అందరికి తెలిసిందే కదా. హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే రిలేటివ్, అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అన్నమాట ఇది. విచ్ అని అడిగాం అనుకోండి, వస్తువుల గురించి అడిగినప్పుడు చెప్తాం. అదేవిధంగా హూజ్ అనేది రిలేషన్షిప్, అంటే పొసెసివ్ లాగా అనమాట. హూ
హూస్ బుక్ ఈస్ దిస్ అంటారు, హూస్ పెన్ ఈస్ దిస్ అంటారు. అంటే రిలేషన్ కలిపి అడిగేదాన్ని మనం ఇక్కడ ఈ హూజ్ అని వాడాలన్నమాట. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇందులో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఏది అని అడుగుతా ఉన్నాడు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే దే ఈజ్ అ పర్సనల్ ప్రొనౌన్ అండ్ ఆల్ అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్. ఏదో కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పట్లేదు, అందరూ అంటున్నాం అంటే అక్కడ ఇండెఫినేషన్ ఉంది అక్కడ. సో ఇండెఫినెట్ ప్రొనౌన్. అండ్ ఈచ్ అనేది ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్ వన్, ఎవ్రీ వన్, ఎయిదర్, నెయిదర్, ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. అండ్ ఇక్కడ బోత్ అన్నామంటే డెమాన్స్ట్రేటివ్గా వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, పిక్ ద రెసిప్రోకల్ ప్రొనౌన్. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ని ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. రెసిప్రోకల్స్ రెండే ఉన్నాయి, ఆల్రెడీ తెలుసు కదా, ఈచ్ అదర్, వన్ అనదర్, ఈ రెండే ఉంటాయి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. అండ్ ఈచ్ అదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్. ఆ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకునే చాలా రెసిప్రోకల్. ఓకేనా. రెసిప్రోకల్ అంటే ఏం లేదు, ఒకరి నుంచి ఇంకొకరికి ఎక్స్చేంజ్ అవుతుంది తిరిగి, అంటే ఎక్స్చేంజింగ్ థియరీ అనమాట అక్కడ వర్బ్ అనేది. అండ్ ఇన్ ద సెంటెన్స్ ద పెన్ ఈజ్ మైన్, ద పెన్ ఈజ్ మైన్ అనే ఈ సెంటెన్స్ లో ద వర్డ్ మైన్ అనేది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఈ మైన్ అనేది రిఫ్లెక్సివ్ అంటే మైన్ ఎందుకు వస్తుంది? మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ ఇది. ఓకేనా. మైన్ అని చూసుకున్నాడు ఆల్రెడీ. సో ఇది పొసెసివ్ ప్రొనౌన్, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద ఎంఫటిక్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్. ఫైండ్ ద ఎంఫటిక్ ప్రొనౌన్. ఎంఫటిక్ ప్రొనౌన్ అన్న ఏం లేదు, రిఫ్లెక్సివ్ ప్రొనౌనే. రిఫ్లెక్సివ్ ప్రొనౌనే ఎంఫటిక్ అని కూడా అంటారు. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం ఎంఫటిక్ అని ఎందుకు అంటాం అండ్ రిఫ్లెక్సివ్ అని ఎందుకు అంటాం. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద వర్క్. ఏదైనా మనం చేసిన పనిని ఎవరు చేశారనేది హైలైట్ చేస్తూ ఉంటే దాన్ని ఎంఫటిక్ అంటారు. అదే పని ఒక వ్యక్తి చేసిన పని ఆ వ్యక్తికి తిరిగి వచ్చింది అని అంటే అప్పుడు దాన్ని రిఫ్లెక్సివ్ అంటారు. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఎంఫసైజ్ చేసేటటువంటి ప్రొనౌన్. సో మై సెల్ఫ్ ఈస్ ద ఎంఫటిక్ ప్రొనౌన్, ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఎంఫటిక్ అంటే రిఫ్లెక్సివ్ రెండు ఒకటే. Okay, so that's all for today, and see you soon with another video. And if you found this video is useful, don't forget to hit the like button and share with your friends and relatives. Thank you. See you soon with another grammar topic.